పద్మ నేత్రాలయ దేశంలోని అత్యున్నతమైన నేత్ర వైద్యశాలల్లో అదొకటి. అక్కడ ట్రీట్మెంట్ కోసం దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుండి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. పద్మ నేత్రాలయ ఎంతగా ప్రసిద్ధి పొందింది అంటే అక్కడ ట్రీట్మెంట్ కావాలంటే కనీసం 3-4 నెలలు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అందులో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ చైతన్యతో ఎగ్జామిన్ చేయించుకోవాలన్నా, ఆయన దగ్గర ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఇంకా ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వచ్చేది. అలాని డాక్టర్ కృష్ణ చైతన్య అహంభావి కాదు. మనిషి చాలా సౌమ్యుడు కూడా. కానీ పేరెంట్స్ రద్దీ వల్ల, పెద్ద పెద్ద వారి దగ్గర నుంచి వచ్చే రికమెండేషన్ల వల్ల పని ఒత్తిడి తట్టుకోలేకుండా ఉన్నాడు. చిన్న చిన్న కేసులన్నీ అసిస్టెంట్స్ కి అప్పజెప్పేవాడు. జటిలమైన కేసులు, ముఖ్యంగా రెటీనాకి సంబంధించిన కేసులు అతను చేపడుతూ ఉండేవాడు. ముఖ్యంగా రెటినాల్ డిటాచ్మెంట్స్ సరిచేయడంలో అతను చాలా ప్రసిద్ధి పొందాడు. దేశంలో నానాటికి పెరుగుతున్న అంధత్వాన్ని గురించి అతడు చాలా వ్యధ చెందుతూ ఉండేవాడు. 40 ఏళ్లు దాటాక చాలా మందికి క్యాట్రాక్ట్ వస్తూ ఉండడం, ఎంతో ఉత్సాహంతో, తాపత్రయంతో దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనే వారికి చూపు మందగించడం చేత వారి పని పాటలకు ఘోరంగా అడ్డు తగులుతూ ఉండడం అతనికి తీరని మనస్తాపం కలిగిస్తూ ఉండేది. రిటైర్ అయిన వారికి మామూలు క్యాట్రాక్ ఆపరేషన్లు అంటే లెన్స్ తొలగించేసి బయట కళ్లద్దాలు అమర్చడం ద్వారా చూడగలిగేటట్లు చేయడం పర్వాలేదు. కానీ యాక్టివ్ లైఫ్ లీడ్ చేసే వారికి అంటే డాక్టర్లకు, ఇంజనీర్లకు, చాలా బిజీగా ఉండే ఉద్యోగస్తులకు, డ్రైవర్లకు, రైల్వే డ్రైవర్లకు, విమానాలు నడిపే పైలట్లకు ఆ చూపు సరిపోదు. అతను తిరిగి మామూలు మనిషిలా చూడగలగాలంటే తీసేసిన స్థానంలో మళ్ళీ లెన్స్ ఇంప్లాంట్ చెయ్యాలి. దీన్ని ఐఓఎల్, ఇంట్రా ఆక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ అంటారు. ఈ పద్ధతి వల్ల 100కి 100 పాళ్ళు కాకపోయినా 100కి 90 పాళ్ళు చూపు నిశితంగా వచ్చే అవకాశం ఉంది. కానీ మళ్ళీ ఇందులో 2 టెక్నిక్లున్నాయి. లెన్స్ ని యాంటీరియర్ ఛాంబర్ లో అమర్చడం, లేకపోతే పోస్టీరియర్ ఛాంబర్ లో అమర్చడం. రెంటిలో పోస్టీరియర్ ఛాంబర్ పద్ధతే ఉత్తమమైనది. కానీ ఆపరేషన్ చేసే టెక్నిక్ చాలా క్లిష్టతరమైంది. ఏమాత్రం పొరపాటొచ్చినా మొత్తం చూపు పోయే ప్రమాదం ఉంది. పోస్టీరియర్ ఛాంబర్ లో ఆపరేషన్ సక్రమంగా చేయడం స్పెషలిస్టులు పూర్తిగా సాధించలేకపోతున్నారు. యాంటీరియర్ ఛాంబర్ ఆపరేషన్ వల్ల పేషెంట్ లైట్లు చూసేటప్పుడు వాటి చుట్టూ విష్ణు చక్రాల్లాగానో, త్రికోణాల్లాగానో కిరణాలు కనిపించినా, ముఖ్యంగా రంగురంగుల దీపాలు చూసేటప్పుడు అవి సైజుకు మించి గీతల గీతలుగా మిరుమిట్లు గొలుపుతూ కనిపించినా, దైనందిన జీవితంలో రాయడం, చదవడం ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఆపరేషన్ రిస్క్ అట్టే ఉండదు. ఏదైనా పేషెంట్ కు న్యాయం జరగాలి. దీని గురించి డాక్టర్ కృష్ణ చైతన్య సెన్సిటివ్ గా ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటాడు. ఉదయం 9 గంటల వేళ పద్మ నేత్రాలయ అవుట్ పేషెంట్స్ రద్దీతో చాలా బిజీగా ఉంది. డాక్టర్ కృష్ణ చైతన్య కాకుండా అందులో చాలా మంది సీనియర్ డాక్టర్స్ ఉన్నారు. అసిస్టెంట్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. డాక్టర్ వసంత్ కుమార్ అక్కడ చేరి 6 నెలలైంది. ఆప్థమాలజీలో ఎంఎస్ చేయగానే ఎకాఎకి ఇక్కడికొచ్చి చేరాడు. మనిషి స్ఫురద్రూపి, ఎత్తుగా బలంగా ఉంటాడు. వైద్య విషయంలో చాలా ఆసక్తి, శ్రద్ధ ఉన్న మనిషి. ఇంకా ఇంకా నేర్చుకోవాలన్న కుతూహలం ఉంది. వసంత్ కుమార్ దగ్గరికి ఓ పేషెంట్ వచ్చాడు. 45కు పైగా వయసు ఉంటుంది. అంతకు 3 నెలలకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నాడు. 2-3 రోజులుగా వరుసగా వస్తున్నాడు. అతనికి 7-8 నెలలుగా చూపు సరిగ్గా కనపడడం లేదు. పేపర్ గాని మరి ఏ ఇతర పుస్తకం గాని చదువుతుంటే అక్షరాలు అలికేసినట్లుగా ఉంటున్నాయి. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తోన్న వాహనం తాలూకా లైట్లు కళ్ళల్లో పడితే ప్యూపుల్ పూర్తిగా కన్స్ట్రిక్ట్ అయిపోయినట్లుగా అయ్యి కళ్ళసలు కనబడక అవతల వాహనం దాటిపోయేదాకా తప్పనిసరిగా బ్రేక్ వేసుకుని ఆగిపోవాల్సి వస్తుంది. ఇక్కడకు రాకముందు 5-6 డాక్టర్స్ ను కన్సల్ట్ చేశాడు. వాళ్ళు తరోగా ఎగ్జామిన్ చేసి కూడా కేసు సరిగ్గా డయాగ్నోస్ చేయలేదు. ఒకరు విటమిన్ డెఫిషియన్సీ అని విటమిన్స్ వాడించారు. ఇంకొకరు రెటీనాకు సంబంధించిన హెమరేజ్ అన్నారు. మరొకరు అసలు డిసీజ్ ఏమీ లేదు, సైకలాజికల్ ఫియర్ అన్నారు. వసంత కుమార్ అతన్ని గత 2-3 రోజులుగా ఎగ్జామిన్ చేస్తున్నాడు. డ్రోసిన్ డ్రాప్స్ వేసి డైలెట్ చేసి చూశాడు. అతనికేమీ కనిపించలేదు. గ్లూకోమా ఉందేమోనని చూశాడు. ప్రెషర్ 15 మిల్లీమీటర్లే ఉంది. ఒకవేళ ప్రెషర్ గ్లూకోమా ఏమోనని అనుమానం వచ్చి 2 కళ్ళల్లోనూ మైలోకార్, గ్లూకోమాకల్ ఒక్కొక్క చుక్క వేసి కూర్చోబెట్టాడు. ఈలోగా ఇతర పేషెంట్లని చూసుకుంటున్నాడు. ఓ అరగంట గడిచుంటుంది. సార్, నా కళ్ళకేమీ కనబడడం లేదు అన్నాడు పేషెంట్ చాలా ఆందోళనగా. వసంత్ కుమార్ తను ఎగ్జామిన్ చేస్తోన్న పేషెంట్ ని వదిలిపెట్టి అతని దగ్గరకు పరిగెత్తాడు. ఏం జరిగింది అన్నాడు.
మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. ఉన్నట్లుండి చూపు పూర్తిగా కనబడ్డం మానేసింది సార్. గుడ్డివాణ్ణి అయిపోయినట్లుగా ఉంది. ఆయాసం కూడా పుట్టుకొస్తోంది. ఊపిరి ఆడడం లేదు సార్. చూస్తుండగానే పేషెంట్కు ఆస్తమా ఎక్కువైపోయింది. చూసేవాళ్లకు భయం కలిగించేటట్లు రొప్పుతూ ఊపిరి తీసుకోలేక కళ్ళు తేలేస్తున్నాడు. వసంత్ కుమార్కు కంగారు పుట్టింది. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. బాయ్ని పిలిచి బాస్కి చెప్పి వెంటనే పిలుచుకురమ్మని చెప్పాడు. డాక్టర్ కృష్ణ చైతన్య ఆ సమయానికి చాలా బిజీగా ఉన్నాడు. అయినా విషయం విని హడావిడిగా పరిగెత్తుకునొచ్చాడు. పేషెంట్ స్థితిని చూసి, మై గాడ్, స్టేటస్ ఆస్తమాటికస్. వెంటనే ఆక్సిజన్ స్టార్ట్ చేయండి. కమాన్ క్విక్. ఎమినోఫిలస్ డ్రిప్, డెకాడ్రాన్ తక్షణం ఇవ్వండి అంటూ ఉరుకులు పరుగుల మీద దగ్గరుండి జరిపించి దాదాపు గంట సేపు ఆందోళనగా గడిచాక పేషెంట్ విషమ పరిస్థితి నుంచి బయటపడ్డాడు. అంతవరకు డాక్టర్ కృష్ణ చైతన్య అక్కడి నుంచి కదలలేదు. అప్పుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. వసంత్ కుమార్ బిక్కమొహం వేసుకుని కూర్చునున్నాడు. కృష్ణ చైతన్య అతని దగ్గరికి వచ్చాడు. అప్పటికతను పేషెంట్ తాలూకా కేసు షీటు క్షుణ్ణంగా చదివేశాడు. డాక్టర్, మీరీవేళ 2 ఘోరమైన పొరపాట్లు చేశారు. వసంత్ కుమార్ తలెత్తి చూశాడు దీనంగా. పేషెంట్కు ఆస్తమా ఉందో లేదో తెలుసుకోకుండా గ్లూకోమాల్ వాడావు. అందులో టెములాల్ మిలియేట్ ఉంది. టెములాల్ నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్. బీటా బ్లాకర్స్ ఆస్తమా పేషెంట్స్ కు కాంట్రా ఇండికేషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఓరల్ గా కడుపులోకి వాడే బీటా బ్లాక్సర్ కంటే 0.1 మిల్లీగ్రామ్ కంట్లోకి వేసినా సరే సింథటిక్ అబ్జార్ప్షన్ ద్వారా లోపలికి వెళ్లి ఆస్తమా ప్రకోపించి స్టేటప్ ఆస్తమాటికస్ లోకి తీసుకువెళుతుంది. అంటే ఇంచుమించు మృత్యువును సమీపించినట్లే. ఈ పేషెంట్ విషయంలో ఇదే జరిగింది. వసంత్ కుమార్ గుండె దడదడా కొట్టుకుంటోంది. టెములాల్ ఆస్తమాకి కాంట్రా ఇండికేషన్ అని అతనికి తెలియక కాదు, పేషెంట్కి ఆస్తమా ఉందని తెలుసుకోకపోవడం అతను చేసిన తప్పు. ఇహ రెండవది పైలోకార్పిస్. అది పారా సింథటోమిమెటిక్ డ్రగ్ ప్యూపుల్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది. మామూలు పరిస్థితుల్లో అయితే పేషెంట్కి ఒక్క గ్లూకోమాయే ఉండుంటే అదేం హాని చేయదు, పైగా ఉపకారం చేస్తుంది. కానీ ఇతనికి లెన్స్ మీద సెంట్రల్ ఓపైవిట్ ఉండుంటుంది. పోస్టీరియల్ సబ్ క్యాప్సులర్ క్యాట్రాక్ట్. పైలో క్యాథరిడిన్ వల్ల ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ అయిపోయి లోపల లెన్స్ మీదున్న ఓఓపిట్ వల్ల చూపు పూర్తిగా కనిపించడం మానేసింది. కోర్స్ 24 గంటల్లో తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తుందనుకోండి అంటూ భుజం మీద చేయి వేసి, మై డియర్ యంగ్ మ్యాన్, ఇది కళ్ళకి సంబంధించిన విషయం. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అంటూ ఆ గదిలోంచి వెళ్లిపోయాడు. వసంత్ కుమార్ నిర్ఘాంతపోతూ అలాగే కూర్చుండిపోయాడు. కేసుని ఎగ్జామిన్ చేయకుండా కేవలం కేసు షీట్ చదివి ఎలా డయాగ్నోస్ చేయగలిగాడు? దట్ ఈస్ జీనియస్. మందాకిని కళ్ళు విప్పి చూసింది. తాను ఎక్కడుంది? అసలేం జరిగింది? క్రమంగా ఒకటి గుర్తుకొస్తోంది. అశ్విని కుమార్ దగ్గర నుంచి బయలుదేరడం, అనుకోని పరిస్థితుల్లో ఎవరో వెంట పడడం. ఉలిక్కి పడ్డట్లు లేచి కూర్చుంది. అప్పుడు గమనించింది, తాను మంచం మీద పడుకోబెట్టబడింది. తానున్న గది నీటుగా అధునాతనంగా ఉంది. కిటికీ తలుపులన్నీ వేసి ఉన్నాయి, కానీ గదిలోకి వెలుతురు వస్తూనే ఉంది. ఏదో అనుమానంతోచి తన ఒంటివైపు చూసుకుంది. చీర కుచ్చుళ్లతో సహా యథాస్థానంలోనే ఉన్నాయి. నో, అలాంటిదేమీ జరగలేదు. మంచం మీదనే కూర్చుని ఆలోచిస్తోంది. కళ నిజమా? ఎంత విచిత్రంగా భయంకరంగా జరిగిపోయింది సంఘటన. తప్పించుకుందామని ఎంత ప్రయత్నించింది, ఎంత ఆరాటపడింది, కానీ తన ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోయాయి. గది, అందులో ఉన్న డెకరేషన్ అన్నీ చాలా రిచ్గా ఉన్నాయి. బహుశా తన గది కూడా అంత శోభతో ఉండదు. ఏమాశించి? రూమ్ తలుపు తెరుచుకున్నట్లయింది. త్రుళ్ళిపడి కళ్ళార్పకుండా చూస్తోంది. లోపలకో యువకుడొచ్చాడు. 27, 28 కంటే ఎక్కువ ఉండవు. ఇంచుమించు 6 అడుగుల పొడవుంటాడు. విశాలమైన ఛాతీ, దృఢంగా చాలా బలిష్టంగా ఉన్నాడు. మొహం అందంగానే ఉంది, కానీ ఆ కళ్ళు కాంతితో మెరుస్తూ క్రూరత్వం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్యాంటు, బ్లాక్ షర్టు వేసుకునున్నాడు. ఎవరు నువ్వు? అంది వణికే గొంతుతో. అతను నవ్వాడు. ఆ నవ్వు కూడా చాలా క్రూరంగా ఉంది. నన్ను నువ్వెందుకు తీసుకొచ్చావు? నీకు ఆపరేషన్ చేయడానికి. ఆపరేషనా? నాకా? నాకే రోగమూ లేదే. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆమె ధైర్యం తెచ్చుకునంది. అందుకే నువ్వు పనికొస్తావు. కాని ఏం ఆపరేషన్? మీ కళ్ళకి. భయంతో ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. నా కళ్ళు చాలా ఆరోగ్యంగా, అందంగా కూడా ఉన్నాయి, అందుకే అంటూ అతను ఒక అడుగు ముందుకు వేశాడు. ఆమె లేచి నిలబడి మంచానికి ఆనుకుంటూ నడిచి వెనక్కి జరిగింది. నీ పేరు మందాకిని కదూ? మందాకిని. ఈ రోజు నీ 2 కళ్ళు పెకిలించి వేయబోతున్నాను. ఆమె విద్యుద్ఘాతం తగిలినట్టు వణికిపోయింది.
అతని కళ్ళు మరింత భయంకరంగా మారినట్టు, తీసుకున్న నిర్ణయానికి తిరుగులేనట్లు వెలుగుతూ కనిపించాయి. నడి రోడ్డు మీదే అతని నుంచి తప్పించుకోలేనప్పుడు అతని స్థానంలో అతని సమక్షంలో నిలబడి అలాంటి ప్రయత్నం చేయడం వ్యర్థమని గ్రహించింది. ప్లీజ్ నన్నొదిలే, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నిస్సహాయంగా దీనాతి దీనంగా అర్థిస్తోంది. ఆమె కళ్ళ వెంట జలజలమని నీళ్లు కారుతున్నాయి. అతని కళ్ళల్లోని నిర్ణయంలో మార్పు లేదు. ఇంకో అడుగు ముందుకు వేశాడు. నిజంగా నిజంగా నా కళ్ళు తీసేస్తావా? అతని చూపులతోనే సమాధానం చెప్పాడు. నన్ను నన్ను ప్లీజ్ ఆంధ్రాల్ని చేయకు. కావాలంటే నన్ను రేప్ చేయి, నా సర్వస్వం దోచుకో. కానీ అతను ఇంకో అడుగు ముందుకు వేశాడు. చూడు, నేను చాలా అందమైన దాన్ని. నా ఒంపు సొంపులు చాలా గొప్పవి. నన్ను అనుభవించాలని ఎందరో ఉవ్విళ్ళూరారు. అటువంటిది నన్ను నేనే సమర్పించుకుంటున్నాను. నా అందాలు. అతను ఆమెను సమీపించాడు. కళ్ళల్లోని ఎరుపు ఆశగా ఆ కళ్ళవంక చూస్తోంది. ఫెడీమని ఆమె చెంప మీద కొట్టాడు. చాలా బలమైన దెబ్బ. కళ్ళు చీకట్లు కమ్మినట్టు కిందకు వాలిపోయింది. మందాకినికి తిరిగి తెలివొచ్చేసరికి తాను టేబుల్ మీద పడుకోబెట్టినట్టు గ్రహించింది. తల అటు ఇటు కదపడానికి ప్రయత్నించింది. కదల్లేదు. కాళ్ళు చేతులు ఆడించాలని చూసింది. కదలడం లేదు. ఏం చేశాడు? తనని ఈ టేబుల్కి బంధించుంచాడు. ఉన్నట్లుండి ఆమె ముఖం మీదకు కాంతి ప్రసరింపజేస్తూ ఫోకస్ లైటు లాంటిదొకటి వెలిగింది. తాను పడుకున్న టేబులు, కళ్ళు జిగేలుమనిపించే ఆ లైటు ఆమె ఆపరేషన్ థియేటర్లో ఉన్నట్లు అనిపించింది. తాను తెలివి తప్పడానికి ముందు అతనన్న మాటలు చెవుల్లో మారుమ్రోగాయి. గుండె గుబేలు మంది. జబ్బ దగ్గర ఏదో సూని ఆనినట్లయింది. ఫ్రీ మెడికేషన్ ఇస్తున్నాను, నువ్వు హడలి చావకుండా. అఫ్కోర్స్ కొంచెం ముందే ఇవ్వాలనుకో. నీడిల్ జబ్బ దగ్గర కండలో దిగబడింది. చాలా సున్నితంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఇంజెక్షన్ చేస్తున్నట్లు అనిపించింది. వేలియం టెస్ట్ చేశాను. ఇప్పుడు పెనార్గాన్, ఎండ్రోక్ కంటివైపు చేస్తున్నాను. రెండో జబ్బకు కూడా ఇంజెక్షన్ ఇవ్వబడింది. తాను అరిచి కేకలు పెట్టి ప్రయోజనం లేదని తెలుసుకుంది. ఇక ప్రపంచంలోని ఏ శక్తి అతని నుంచి కాపాడలేదు. మోగగా, హృదయ విదారకంగా, దీనాతి దీనంగా రోధిస్తోంది. హ్యాండ్స్ వాష్ చేసుకునేందుకు అతను పక్కకు వెళ్ళాడు. నెమ్మదిగా మగత ఆవహిస్తోంది. లీలగా అతని కదలికలు తెలుస్తున్నాయి. అతనొచ్చి ఆమె తల వెనగ్గా నిలబడ్డాడు. ఇంజెక్షన్ ఇస్తున్నాను, నొప్పి తెలియకుండా. జైలోకైన్ ఇంజెక్షన్ ఎడమ టెంపోరో మ్యాన్ డిబ్యులార్ జాయింట్లోకి ఇవ్వబడింది. లోపలకు మొద్దుగా ఏదో జరజర పోగుతున్నట్లు అనిపించింది. ఫేషియల్ బ్లాక్. తర్వాత రిట్రో బల్బార్ రీజియన్లో ఇంకో ఇంజెక్షన్ ఇవ్వబడింది. మందాకినికి ముఖమంతా తిమ్మిరెక్కినట్లు, బండబారినట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం తర్వాత స్పెక్యులర్ పెట్టి ఎడమ కంటి కనురెప్పలు సెపరేట్ చేశాడు. చేతిలో చిన్న స్కేల్ పెల్ నిగనిగలాడుతోంది. కార్నియా చుట్టూ గుండ్రంగా సర్క్యులర్ ఇన్సియేషన్. తర్వాత స్క్లెర్లా నుంచే కంజైటివా సెపరేట్ చేయబడింది. అతని వేళ్లు చురుగ్గా లాఘవంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఐకులర్ మజిల్స్ కత్తిరించబడ్డాయి. కనుగుడ్డు ఇప్పుడు ఫ్రీగా కదులుతోంది. ఆప్టిక్ నెర్వ్ గైడ్ చేతిలోకి వచ్చింది. కనుగుడ్డు కింద నుంచి లోపలికి జొనపబడి చిన్న సిజర్స్ తో అడుగునున్న అవరోధాలన్నీ తొలగించబడి చివరకు కనుగుడ్డు పూర్తిగా విడిపోయింది. ఆమెకు ఏమాత్రం నొప్పి తెలియకుండా ఆ బాల్ ఊడిపోయి అతని చేతిలోకి వచ్చేసింది. డాక్టర్ కృష్ణ చైతన్య అప్పుడే ఓ ఆపరేషన్ పూర్తి చేసి అలసటగా తన గదిలోకొచ్చాడు. క్రికెట్ బాల్ తగిలి ఓ 12 ఏళ్ల కుర్రాడికి ఐబాల్లోని ఇంచుమించు అన్ని భాగాలు దెబ్బతిన్నాయి. రెటీనా డిటాచ్ అయింది. తన శక్తినంతా ఉపయోగించి దానికి మేధస్సును జోడించి రిపేర్ చేశాడు. అయినా చూపు ఎంతవరకు వస్తుందో అనుమానంగా ఉంది. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని అతని అసిస్టెంట్ ఒకరు లోపలికొచ్చాడు. సార్ అన్నాడు వినయంగా. కృష్ణ చైతన్య ఏంటి అన్నట్లు చూశాడు. జగన్మోహన్ రావు గారని ఊళ్ళోని వీఐపీలలో ఒకరు మిమ్మల్ని అర్జెంటుగా చూడగోరుతున్నారు. అపాయింట్మెంట్ ఉందా? లేదు సార్, కానీ చాలా ముఖ్యమైన విషయం అంట. పక్కనే ఆయన కూతురు అనుకుంటాను ఉంది, కళ్ళకి బ్యాండేజెస్తో. కానీ ఇవాళ చేయాల్సిన ఆపరేషన్స్. చెప్పాను సార్. ఒక్కసారి మిమ్మల్ని అర్జెంటుగా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. కూడా ఎస్పీ ఉన్నాడు. ఆయన కూడా ఆతృత చూపిస్తున్నాడు. ఎస్పీనా అన్నాడు సాలోచనగా కృష్ణ చైతన్య. ఎస్పీ అనగానే కలవరపడ్డాడని అర్థం కాదు. ఏదో అతి ముఖ్యమైన విశేషం ఉన్నట్లు అతని మనసు స్పందించింది. సరే, లోపలికి పంపించండి అన్నాడు మళ్ళీ. అసిస్టెంట్ బయటకు వెళ్లిన 1/2 నిమిషానికి జగన్మోహన్ రావు ఆయన చెయ్యి పట్టుకుని తడుముకుంటూ మందాకిని నడుస్తూ లోపలికొచ్చారు. కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నాడు. కూర్చోండి అన్నాడు కృష్ణ చైతన్య మర్యాదగా. మందాకినికి 2 కళ్లకు బ్యాండేజెస్ ఉన్నాయి. ఆమె తండ్రి చేయి పట్టుకుని తడుముకుంటూ ఓ కుర్చీలో కూర్చుంది.
కృష్ణ చైతన్య ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఎందుకో అస్వాభావికమైనదేదో జరుగుంటుందనిపించింది. చెప్పండి అన్నాడు. నా అనుభవంలో కనీవినీ ఎరుగని భయంకరమైన సంఘటన జరిగింది డాక్టర్ అని మొదలుపెట్టాడు ఎస్పీ. దారుణంగా హత్యలు చేసిన వాళ్ళని చూశాను, రేప్స్ చూశాను, మాస్ రేప్స్ చూశాను. ఇలా ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 కళ్ళు పీకేయడం చూడలేదు. ఏంటి 2 కళ్ళు అన్నాడు కృష్ణ చైతన్య. అవును డాక్టర్, ఈ అమ్మాయిని ఎవరో యువకుడు వెంటాడి ఏదో ఇంటికి తీసుకెళ్లి సరిగ్గా ఓ డాక్టర్ చేసినట్లు ఆపరేషన్ చేసి 2 కళ్ళు పెరికి పారేశాడు. రియల్లీ హారిబుల్. ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచింది. జగన్మోహన్ రావు మొహంలో నెత్తురు చుక్క లేకుండా చాలా దిగులుగా కూర్చునున్నాడు. మందాకిని కింద పెదవి నొక్కుంటూ లోపల దావాగ్నిని దాచుకుంటున్నట్లుగా మౌనంగా ఉంది. నా దగ్గర్నుంచి మీకు ఎటువంటి సాయం కావాలి అడిగాడు కృష్ణ చైతన్య. ఈ అమ్మాయిని ఒకసారి ఎగ్జామిన్ చెయ్యాలి. ఆల్ రైట్ అంటూ బజర్ నొక్కి సిస్టర్ని పిలిచాడు. ఆమెతో మందాకిని పక్కనే ఉన్న ఎగ్జామినేషన్ రూమ్ లోకి తీసుకువెళ్లమని చెప్పాడు. తర్వాత తాను అనుసరించాడు. సిస్టర్ 2 కళ్లకు ఉన్న బ్యాండేజెస్ ఊడదీసింది. ఫ్యాంటాస్టిక్. ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ చేసినట్లుగా 2 ఐబాల్స్ ఎన్యోక్లియేట్ చేయబడున్నాయి. చాలా నీటుగా, ఒక్క రక్తపు చుక్కైనా లేకుండా ఎసిస్టిక్ గా ఉంది. నిజంగా అతనికి దిగ్భ్రాంతి కలిగింది. ఆ 2 కళ్ళు ఉంటే ఈ అమ్మాయి అపూర్వమైన అందగత్తే అయ్యుండాలనిపిస్తోంది. ఇప్పుడు ఆమె పరిస్థితి చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. ఆమెను ఏవో ప్రశ్నలు వెయ్యాలనుకున్నాడు. కానీ సమంజసం కాదనిపించింది. సిస్టర్ని వేరే బ్యాండేజెస్ వేయమని చెప్పి తిరిగి తన గదిలోకి వెళ్ళాడు. డాక్టర్, ఆమెని ఎగ్జామిన్ చేశారా అని అడిగాడు ఎస్పీ. చేశాను. ఆపరేషన్ చేసి తీసినట్లుగా ఉందా, లేక ఇష్టమొచ్చినట్లు కనుగుడ్లు పెరికి వేసినట్లుందా? ఆపరేషన్ చేసి తీసినట్లుగానే ఉంది. అంతేకాదు, ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ ఆపరేషన్ చేసినట్లుగా ఉంది. కాబట్టి ఓ డాక్టర్ ఈ పని చేసి ఉంటాడనుకోవచ్చా? కృష్ణ చైతన్య ఆలోచనలో పడ్డాడు. చెప్పండి డాక్టర్. వైద్య వృత్తి చాలా పవిత్రమైంది. ఈ వృత్తిలో ఉండి అటువంటి దుర్మార్గానికి ఒడిగట్టేవారుంటారనుకోను. ఎస్పీ జయచంద్ర కృష్ణ చైతన్య ముఖంలోకి చూశాడు. అందులో వర్చస్సు, కళ్లల్లోని కాంతి, వాటిల్లోం చుట్టుపడే సౌమ్యత, వైద్యవృత్తిని గురించి చెడుగా అలాంటి మహానుభావునితో తర్కించాలనిపించలేదు. అంతవరకు నిశ్శబ్దంగా కూర్చునున్న జగన్మోహన్ రావు ఉన్నట్లుండి బరస్ట్ అయ్యాడు. డాక్టర్, మందాకిని నాకొక గానొక కూతురు, కోట్ల కొద్దీ ఆస్తికి వారసురాలు. ఎన్ని లక్షల రూపాయలైనా డబ్బు ఖర్చు పెడతాను. నా కూతురికి తిరిగి చూపు రావాలి. మీరు ప్రపంచంలో గొప్ప కంటి డాక్టర్లలో ఒకరు. మీ కాళ్లు పట్టుకుని వేడుకుంటాను. ఎవరి కళ్ళైనా సరే అమర్చి నా కూతురికి చూపొచ్చేలా చెయ్యండి డాక్టర్. కృష్ణ చైతన్య అతని వంక సానుభూతిగా చూశాడు. ఐఎమ్ సారీ జగన్మోహన్ రావు గారు, అది సాధ్యం కాదు అన్నాడు. చాలా మంది చూపు లేని వారికి కళ్ళు డొనేట్ చేస్తామంటారు, కళ్ళు తీసి అమరుస్తున్నామంటారు. కొన్ని ఐ డిసీజెస్ వల్ల చూపు పోగొట్టుకున్న వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది జగన్మోహన్ రావు గారు. కార్నియాకి సంబంధించిన డిసీజెస్ ఉండి చూపు పోయిన వారికి, ఆరోగ్యంగా ఉండి డొనేట్ చేసిన వారి కళ్ళల్లోంచి కార్నియా తీసి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. దీన్ని మామూలుగా వాళ్ళు ఓ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకుంటారు. ప్రపంచ చరిత్రలో పూర్తిగా కళ్ళు తీసివేయబడ్డ వారికి కళ్ళు తిరిగి పెట్టబడిన సంఘటన లేదు. బహుశా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అది జరగడం అసంభవం. అంతేనా అన్నాడు జగన్మోహన్ రావు నిరాశగా.